అంటే ఏమిటి, సూర్యుడు ఉదయించాడనగానే మనకి ఇది గుర్తుకు రావాలి. ఓ అయితే నా జీవితంలో కిందటి రోజు రాత్రి అయిపోయింది, సమయం తగ్గిపోయింది, కాబట్టి ఇంకా నేనేం చేయాల్సిందో, ఏ ఏ కర్తవ్యాలు ఉన్నాయో, లౌకికమైనటువంటివి, ధార్మికమైనటువంటివి ఏ ఏ కర్తవ్యాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా నేను ఇంకా సావధానంగా, ఇంకా తొందరగా నిర్వహించాలి, ఊరికే జాగు చేయకుండా తొందరగా నేను వీటిని చెయ్యాలి అనేటటువంటి విషయం మన జ్ఞాపకం రావాలి సూర్యోదయం సూర్యాస్తమయాల్ని చూసినప్పుడు. కాబట్టి అంటే సూర్యుడిని అయితే రోజు మనం చూస్తూ ఉంటాం, కాబట్టి అటువంటి సూర్యుడి ద్వారానే మనం ఉపదేశం సూర్యుడు ఏమీ మాట్లాడడం, ఆయన ఏం చెప్పడం, మనకేం ఉపదేశం చేయట్లే, కానీ శాస్త్రం చెబుతోంది. అంటే ఏమిటి, ఆ ఉదయిస్తున్న సూర్యుడిని చూసిన వెంటనే మనకి ఈ విషయం గుర్తొచ్చేట్టుగా శాస్త్రం ఒక వ్యవస్థని కల్పిస్తూ ఉన్నది, ఏర్పాటు చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ సూర్యుడిని చూసిన వెంటనే మనకి ఈ విషయం జ్ఞాపకానికి రావాలి వెంటనే. ఓ అయితే సూర్యుడు ఉదయించాడు, కిందటి రోజు అయిపోయింది, ఇంకో రోజు మొదలైంది, ఇవాళ నేను మంచి పనులు చేయాలి, చాలా పనులు నేను చేయకుండా అలాగే వదిలేశాను, ఇప్పుడు నేను మంచి పనులు చేయాలి అనేటటువంటి సంకల్పం మనకి రావాలి. తద్వారా మంచి 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 ఆచరణలను మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఆ ఎన్నో ఉపదేశాలని ఇదంతా ఎందుకు చెప్పొచ్చాము అనంటే, ఆ శాస్త్రం అనేది ఎంతో ఆప్తభావంతో మనకి ఉపదేశిస్తూ ఉన్నది.